రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని గత వారములో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న ఈ చివరి దినాల్లో సంఘస్థులందరూ కూడా ఖచ్చితంగా ముచ్చట బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారో పరిశుద్ధాత్మ దేవుడు సంఘస్థులందరినీ పరిపూర్ణతలోనికి నడిపించే క్రియ జరిగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రతి శనివారం చేరి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టి ప్రతి ఒక్కరూ ఆత్మాభిషేకాన్ని పొందుదురుగాక. మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మనలో జరిగే క్రియలు ఏంటి అని గత వారంలో కొన్ని మాటలు మీకు తెలియచేస్తూ వచ్చాను. పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నారా లేరా అనటానికి బహిరంగమైన గుర్తు ఏది అని అంటే అన్ని భాషలే గుర్తు. సరే, మేము అన్ని భాషలు మాట్లాడలేకపోతూ ఉన్నాము, మాకు రావట్లేదు అని మీరు ఒకవేళ అనుకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకము అనేది బహిరంగమైన గుర్తు అన్ని భాషలు. ఆ తర్వాత ప్రేమలో ఉంటున్నటువంటి 14 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళై ఉందురుగాక. అపోస్తలుడైన పేతురు క్రొత్త నిబంధన సంఘం స్థాపింపబడ్డప్పుడు వారితో ఒక మాట అన్నాను, ఇదిగో మీరు మారు మనసు నిమిత్తమే బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని. ఎప్పుడైతే దేవుని ప్రజలైన మీరు ముంచట బాప్తిసం తీసుకున్నారో అప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు. ఆ వరాన్ని పొంది ఉన్నారు. ఆ వరాన్ని పొందిన వాళ్ళల్లో క్రీస్తు ప్రేమలో ఉంటున్నటువంటి 14 లక్షణాలు ఉంటాయి, కనిపిస్తాయి. ఒకవేళ లేకపోతే ఇంకా ఆ వరాన్ని మీరు పొందలేదు, పరిశుద్ధాత్మ అనుభవం అనేది లేదు అని మనం గుర్తుంచుకోవాలి. కనుక ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, ఆరాధనలో మీరు ఎంతగా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తారో అంతగా ఆ కృపగల ఆత్మ మీ మీద కుమ్మరింపబడుతూ ఉంది. దినదినము రోజు రోజుకి క్రీస్తు యేసులో ఉంటున్నటువంటి ఆ మనస్సు మనందరికీ దయచేసి ప్రభు యొక్క రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేయునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యము నుండి 7వ వాక్యం వరకు మనం చదివితే అందులో ప్రేమలో ఉంటున్న 14 లక్షణాలు పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును అని 14 లక్షణాలు. ద లవ్ ఆఫ్ గాడ్, క్రీస్తు ప్రేమలో ఉంటున్నటువంటి 14 లక్షణాలు అందులో రాయబడ్డాయి. పౌలు గారు రోమా సంఘానికి తెలియచేసినట్లు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచు ఉన్నది.
హల్లెలూయా. దేవుని ప్రేమ అన్నప్పుడు ఈ ప్రేమలో ఉంటున్న 14 సుగుణాలు దేవుని ప్రజలైన మనము కలిగి ప్రభు యొక్క రాకడకై సిద్ధపడాలి. మరి దేవుని ఆత్మ అభిషేకం చేత నింపబడిన వాళ్ళల్లో మొట్టమొదట ఆ ప్రేమలో ఉంటున్న లక్షణం, యేసుక్రీస్తులో ఈ 14 సుగుణాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన సుగుణాల సంపన్నుడు అని పాట పాడి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఆయనలో ఈ 14 సుగుణాలు ఉన్నాయి. మరి ఆ 14 సుగుణాలు దేవుని ప్రజలైన మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పొందుకొని పరిపూర్ణతలోనికి సాగిపోవదుముగాక. గత వారంలో 2 విషయాలు మీకు తెలియచేశాను. ప్రేమ దీర్ఘకాలం సహించును, రెండవది ప్రేమ దయ చూపించును అనే 2 మాటలు మీకు తెలియచేశాను. ఈ సమయంలో మూడవదిగా ప్రేమ మత్సరపడదు అనే మాట మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. దేవుని యొక్క ప్రేమను పొందిన వాళ్ళు లేక పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వాళ్ళు మత్సరపడరు. మత్సరము అనే మాటకి పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో అసూయ, కక్ష, ఇంకా దురాత్మ స్వభావాలు అవన్నీ కూడా ఈ మత్సరానికి ఉన్నటువంటి కొన్ని పర్యాయ పదాలు. లోకస్తులు మత్సరపడుతూ ఉన్నారు, మరొక వైపు దేవుని బిడ్డలు కూడా మత్సరపడుతూ ఉన్నారు. ఈ మత్సరము వలన లోకములో అనేకమైనటువంటి ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో మత్సరం వలన నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సంఘాల్లో కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం వలన అసమాధానం, లోకంలో కూడా పనిచేస్తున్న స్థలాల్లో కూడా ఒకరి మీద ఒకరికి అసూయ, మత్సరం ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి మరణాన్ని పొందుతున్న వాళ్ళు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అయితే రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళలో ఈ మత్సరము ఉండకూడదని బైబిల్ చెప్తూ ఉంది. ఒకవేళ లోకములో ఉన్నప్పుడు మత్సరము కలిగిన స్వభావం ఉందేమో, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ముచ్చట బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వరం పొందిన తర్వాత అట్టి వారిలో పొరపాటున ఈ మత్సరము ఉండకూడదు అని బైబిల్ తేటగా తెలియచేస్తుంది. మరి లోకస్తులు మత్సరపడుతూ ఉన్నారు. వాళ్ళు మత్సరపడ్డట్లుగా మనం పడితే మనకి వాళ్ళకి డిఫరెన్సియేషన్, ప్రత్యేకత అనేది ఉండదు. రోజులు సంవత్సరాలు గడిచే కొలది డివైనిటీ, దైవికమైన స్వభావాలని దేవుడు మన జీవితాలలో రూపొందింప చేయునుగాక. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది విడిచిపెట్టవలసినటువంటి స్వభావాలన్నీ విడిచిపెట్టి ధరించుకోవాల్సిన నవీన స్వభావాలు మనం ధరించుకొని మనం ముందుకు కొనసాగాలి. ప్రేమిల వర్లరా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 31వ వాక్యములో బలాత్కారము చేయువారిని చూచి మత్సరపడకము అని రాయబడి ఉంది. లోకములో ఎంతోమంది బలాత్కారము చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అట్టి వారిని చూచి నీవు మత్సరపడకు అని రాయబడి ఉంది. ఇది లోకస్తులు పొందుకునే మత్సర. వాళ్ళను చూసి మనం మత్సరపడకూడదు. బలాత్కారులు ఉన్నారు లోకములో. ఉదాహరణకి లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, దుర్మార్గమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూచి మత్సరపడకూడదు. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా అని మనం ఎప్పుడు కూడా వారి గురించి మాట్లాడకూడదు. అందుకే వాళ్ళ గురించి ఒకవేళ మనం మాట్లాడితే మత్సరపడే స్వభావం. అందుకే 1 బలాత్కారము చేయవారిని చూచి నీవు మత్సరపడవద్దు. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1వ వాక్యములో మీరు చూడండి, దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము అని రాయబడి ఉంది. 1 లోకములో బలాత్కారులు ఉన్నారు, 2వది దుర్జనులు ఉన్నారు. వారిని చూచి నీవు మత్సరపడవద్దు, వారి సహవాసము నీవు కోరవద్దు. ఒకవేళ అట్టి దుర్జనులతో సహవాసం చేస్తే పాడైపోయే పరిస్థితులు వస్తాయి, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి, చివరికి నష్టాన్ని అనుభవించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దుర్జనులు ఉన్నారు, మంచి ప్రజలు ఉన్నారు.
మంచి వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉండాలి. అయితే దుర్జనులను చూచి మత్సరపడవద్దు, వారి సహవాసము నీవు కోరవద్దు అంటాను. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17-18 వాక్యములో కూడా మీరు చూడండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని అక్కడ మరి ఒక మాట చదువుతూ ఉన్నాం. బలాత్కారులు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడ పాపులు కూడా ఉన్నారు. వారిని చూచి నీ హృదయం ముందు నీవు మత్సరపడవద్దు. ఆయా సమయాలలో మోసం చేత సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని కారు కొని ఉన్నతమైన స్థితిలో వరదలే వాళ్ళు ఉంటారు. అటు వారిని చూసి మనం మత్సరపడకూడదు. ఆ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, నేను డాక్టర్గా జాబ్ చేస్తూ ఉన్నాను, ఒక సంతకం పెడితే చాలు కారు బంగ్లా అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నేను సంతకం పెట్టాను, పెడితే నా ఉద్యోగం పోయిద్ది, ఇంకా జీవితకాలం అంతా నేను చదివిన చదువుకి వాల్యూ ఉండదు అని తాను తన కొలీగ్ వాళ్ళు అనేకమైనటువంటి లంచాలు తీసుకొని అనేకమైన కార్యక్రమాలతో వారు సంపాదన చేసుకుంటూ ఉన్నారు, అట్టి వాటికి నేను దూరంగా ఉంటాను అని ఆ సహోదరుడు చెప్తాడు. అందుకే పాపులను చూచి నీవు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. మానవుడు ఈ లోకంలో పడినప్పుడు దానికి తగిన ఒక శిక్షను అనుభవిస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది, నీ ఆశ భంగము కానేరదు. నీవు మాత్రం మత్సరము లేకుండా ఉంటే నీ ఆశ భంగము కానేరదు. యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ లాగా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు అని బైబిల్ చెప్తోంది. అదే సామెతల గ్రంథం 37వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా మీరు చూడండి. సామెతల గ్రంథం 37వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో కీర్తనలు 37వ కీర్తన మొదటి 2 చరణాలు. చెడ్డవారిని చూచి వ్యసనపడుకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడుకుము, వాడు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. ప్రేమిన వర్లరా, చూడండి, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడుకుము, దుష్కార్యములు చేయవారిని చూచి నీవు మత్సరపడుకుము. ఎందుకంటే మానవుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఎవరి జీవితానికి తగిన ఒక జీతాన్ని వాళ్ళు తీసుకుంటారు. కానీ నీవైతే చెడ్డవారిని చూచి వ్యసనపడవద్దు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడవద్దు. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు అని ఇలా ఎన్నో మాటలు బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. మరి మత్సర పడుట ద్వారా వాళ్ళు డివైన్ పర్సన్ లేకపోతే దైవికమైన వ్యక్తి అని పిలువబడరండి. అయితే మత్సరం లేకుండా మనం బ్రతకాలి. మరి బైబిల్లో మత్సరం కలిగిన వాళ్ళు ఎవరు, వారి జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అని బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 4వ అధ్యాయం 11-12 వాక్యములో ఈ మత్సరము లేక అసూయ అనే ఆ స్వభావం మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే ఈ కయీను జీవితంలో ప్రారంభించబడింది. నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరువై తిరుగుదువు. ప్రేమని వర్లరా, కయీను హేబేలు 2 సహోదరులు. ఒకసారి దేవునికి వారు అర్పణలు తీసుకొచ్చారు. అందులో కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టి
నా అర్పణని దేవుడు త్రోసిపుచ్చాడు, నా తమ్ముడైన హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడని చెప్పి అతన్ని కొట్టి చంపినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సహోదరుల మధ్యలో మత్సరం అనేది కనబడుతూ ఉందండి. మత్సరం అనేది కనబడుతూ ఉంది. సహోదరులు అన్నప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెలే. ఈ మత్సరం అనేది ఇప్పట్లో వచ్చింది కాదు, ఆ రోజుల్లో నుండియే. అందుకే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో మీరు గమనించినట్లయితే పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటారు. పెళ్ళైన తర్వాత మీరు చూడండి, ఈ మత్సరముతో ఆధారాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నాను, అవుట్ సైడ్ ఎక్కడ నేను చెప్పను. బైబిల్ మీరు గమనించినట్లయితే సొంత సహోదరుని చంపేశాడు. ఎందుకంటే నా తమ్ముడు ఆశీర్వాదకరంగా అతని అర్పణ అంగీకరించబడింది, దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు, గణపరిచాడు. ఇప్పుడు నేను ఇలా నా అర్పణని దేవుడు అంగీకరించలేదు, నన్ను త్రోసిపుచ్చాడు అని ఒక్క రీజన్ని బట్టి సొంత తమ్ముని చంపేశాడు. అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్యలో ఈ రోజుల్లో అసమాధానం, గొడవలు ఇవి రావటానికి గల కారణం ఏంటంటే, నాకంటే నా తమ్ముడు లేక అన్న ఆశీర్వదించబడుతూ ఉన్నాడు, నాకంటే నా చెల్లి అక్క ఆశీర్వదించబడుతుంది అని అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో ఈ రోజున మత్సరం. ఆ మత్సరానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే అసూయ. దీని వలన ఏం జరుగుతుందంటే అసమాధానము, గొడవలు, ఈ ఆస్తుల దగ్గర, పొలాల దగ్గర, ఆస్తి పంపకాల దగ్గర గొడవలు, అసమాధానాలు జరిగి చివరికి చంపుకునే పరిస్థితికి వస్తూ ఉన్నారు. స్వంత తమ్ముణ్ణి చంపినట్లుగా, సొంత అన్నను చంపినట్లుగా, సొంత చెల్లిని చంపినట్లుగా, సొంత అక్కను చంపినట్లుగా ఎన్నో వార్తలు మీరు విని ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మత్సరం. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు ఈ మత్సరానికి చోటు ఇవ్వకుండా ఒక మంచి ఒపీనియన్ ఏంటంటే, నాకంటే నా సహోదరుడు ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లునుగాక, నాకంటే నా సహోదరి ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లునుగాక అనే మంచి అభిప్రాయం కలిగిన వాళ్ళు మత్సరం లేని వాళ్ళు. ఇది కుటుంబస్తుల మధ్యలో, అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్యలో, ప్రేమిన వర్లరా లోకములో ఉన్నప్పుడు ఒకవేళ మత్సర పడుతూ ఉన్నారేమో, కానీ సంఘానికి వచ్చిన తర్వాత, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాల్లో పొరపాటున మత్సరం ఉండకూడదని బైబిల్ చెప్తుంది. నీకంటే నీ తోటి సహోదరుడు, సహోదరి ఆశీర్వాదకరంగా ఉన్నారా, ప్రభు వారిని ఇంకా నీవు ఆశీర్వదించు అని నీవు బ్లెస్ చేయాలి. నాకంటే నా తోటి సహోదరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి వారి క్షేమాన్ని మనం కోరాలి, కానీ ఎప్పుడు కూడా మత్సర పడకూడదు. అట్టివారే ఆత్మ సంబంధమైన మనుషులై ఉందురుగాక. ఎప్పుడైతే కయ్యను సొంత తమ్ముని మీద మత్సర పడ్డాడో లేక అసూయ పడ్డాడో, అతనికి ఒక భయంకరమైన శాపం, దేశదిమ్మరిగా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆదికాండం 26వ అధ్యాయము 14-15 వాక్యములో కూడా మీరు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 14-15 వాక్యములో అతని గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అక్కడ కూడా మీరు చూడండి, ఇస్సాకు, రిబ్కా వారు గెరార్ అనే దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఆ ప్రాంతంలో అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. అతనితో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏమైనా నా భార్యను ఏమైనా కీడు చేస్తారేమో అని చెప్పి సొంత భార్యని ఈమె నా చెల్లి అన్నాడండి, నా చెల్లి అన్నాడు. ఆ తర్వాత ఆ అబీమెలెకు రాజు గారికి తెలిసిపోయింది సొంత భార్యే అయినా కూడా అబద్ధం ఆడాడని చెప్పి పిలిపించి, ఇదిగో ఇస్సాకు, తను నీ భార్య అయి ఉండగా ఎందుకు ఇలా అబద్ధం ఆడేవంటే, నాకు ఏదైనా కీడు చేస్తారేమో అందుకే భయంతో నేను అలా చెప్పాను అంటే, నువ్వు అలా చెప్పకూడదు, ఒకవేళ చేస్తే ఆమెను ఎవరైనా బలాత్కారం చేసి ఉంటే ఆ భయంకరమైన శాపం మా మీదకి వచ్చింది, పొరపాటున అలా నువ్వు ఎందుకు చెప్పావు, అలా మాట్లాడవద్దని చెప్పి ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇస్సాకు తన భార్య జోలికి ఎవరు కూడా పొరపాటున పోవద్దని చెప్పి హెచ్చరించాడు. అయినా కూడా ఇప్పుడు చదివిన వాక్యంలో మీరు గమనిస్తే ఫిలిష్తీయులు ఈ ఇస్సాకుకు విరోధంగా
అసూయపడ్డారు, మత్సరపడుతూ ఉన్నారు. ఆ దేశంలో విత్తనం వేసినప్పుడు నూరంతలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రేమిన వల్ల అసూయపడ్డారు, గొడవ పడ్డారు. ఈ బావి మాది అని చెప్పి తిరగబడ్డారు, గొడవలు ఆడారు, కోపగించుకుంటూ ఉన్నారు. ఎంత కీడు చేసినా కూడా ప్రేమిన వల్లరా ఇస్సాకు మాత్రం వారికి ప్రతి కీడు చేయకుండా శత్రువుల కొరకు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత అర్థమైపోయింది, ఇస్సాకు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. అతనికి విరోధంగా కీడు చేసినా కూడా కీడు తగలట్లేదు అంటే నిజంగా ఇతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు అని శత్రువులందరూ వచ్చి క్షమాపణ అడిగారు. నీకు విరోధంగా మేము కీడు చేసాము, అయినా కూడా నీవు ఆశీర్వదించబడుతూ ఉన్నావంటే నిజంగా నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. శత్రువులు ఒప్పుకున్నారు. కానీ శత్రువులను కూడా ఇంటికి తీసుకొచ్చి విందు వాళ్ళకి పెట్టి వాళ్ళని పరామర్శించి వాళ్ళని సంతోషపెట్టాడు. ప్రేమిన వల్ల ఫిలిష్తీయులు అక్కడ అసూయపడ్డారు. ఏ విషయంలో? ఇస్సాకు పొలం పంటలు ఆశీర్వాదకరంగా వరదలుచ్చు ఉంటే వాళ్ళు అసూయపడుతూ ఉన్నారు. మునుపు మీతో చెప్పినట్లుగా ఒకటి ఫ్యామిలీ, కుటుంబంలో అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో మత్సరం ఉండకుండా జాగ్రత్త పడుదుముగాక. నాకంటే నా తోటి సహోదరుడి ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లాలని కోరుకోవాలి. రెండవదిగా ఇక్కడ మీరు పనిచేస్తున్న పనుల్లో మీ తోటి కొలీగ్స్ లేకపోతే పనిచేస్తున్న స్థలాల్లో మీరు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుచూ ఉన్నప్పుడు మీకు విరోధంగా కూడా కీడు చేసేవాళ్ళు ఉంటారు, మత్సరపడేవాళ్ళు ఉంటారు, అసూయపడేవాళ్ళు ఉంటారు. అయినా మీరు ఆశీర్వదించబడిన వారై ఉన్నాము అని మీరు ఎరిగి ఉందరుగాక. ఒకవేళ మత్సరపడి మీకు విరోధంగా ఎంత కీడు చేయాలనుకున్నా కీడు చేసిన వాళ్ళే కీడు అనుభవిస్తారు, కానీ మీకు మాత్రం నా దేవుడు కీడు కలగకుండా కాపాడుదురుగాక. ఎదుటి వాళ్ళు కీడు చేయాలనే మనసు కలిగి ఉన్న, అసూయ కలిగి ఉన్న, మత్సరం కలిగి ఉన్న మన మాత్రం కలగకుండా కీడు అనుభవించే వాళ్ళుగా ఉన్నప్పుడే దేవుడు కీడు అనుభవించే వాళ్ళుగా ఉంటే దేవుడే శత్రువులను చూచుకుంటాడు. కనుక పనిచేస్తున్న స్థలాల్లో మీ మీద ఎవరైనా వ్యతిరేకంగా మత్సరపడ్డారా? ప్రేమిన వల్ల వాళ్ళు మత్సరపడ్డా మనం మత్సరపడకుండా మౌనంగా ఉన్నారనుకోండి, దేవుడే మీ పక్షమై ఉండి యుద్ధము చేయుదురుగాక. ఆదికాండం 30వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా మీరు చూడండి. రాహేలు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను అనెను. అక్కడ మీరు చూడండి, కయీను హేబేలు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అసూయ, మత్సరం. ఇక్కడ అక్క చెల్లెల మధ్యలో మత్సరం. కారణం ఏంటంటే రాహేలు తన అక్క యందు అసూయపడింది. ఆమెకు పిల్లలు లేరు, ఈమెకు పిల్లలు ఉన్నారు. రాహేలుకు పిల్లలు లేరు, లేయాకి పిల్లలు ఉన్నారు. మరి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అన్నప్పుడు ప్రేమిన వల్లరా అక్కడ మత్సరం ఉండకూడదండి, మత్సరం ఉండకూడదు. బైబిల్లో రాయబడి ఉంది, రాహేలు రూపవతి, అందముగా ఉన్నది, కానీ లేయా జబ్బు కళ్ళు గలది. కానీ మత్సరాన్ని బట్టి రాహేలు సంతానం పొందలేకపోతుంది. సరే, నా అక్కే కదా, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఇంకా వర్ధిల్లాలి అని ఆమె సంతోషపడవచ్చు కదా. దానికి ప్రతిగా తన అక్క అయిన లేయా మీద అసూయపడుతుంది. కాబట్టి ప్రేమిన వల్లరా దేవుని యొక్క ఆశీర్వాదాలు డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాల మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు కాదండి. ఇన్ అవర్ ఇన్నర్ క్యారెక్టర్స్, మన దైవికమైన స్వభావాలను బట్టియే ఆశీర్వాదాలు వస్తాయి. గనుక రాహేలు చూడటానికి అందంగా ఉన్న అంతరంగంలో మత్సరం, అసూయ. కానీ లేయా జబ్బు కళ్ళు గలది, చూడటానికి అందహీనంగా ఉంది, కానీ అంతరంగంలో తన సహోదరి అయిన రాహేలు మీద అస్సలు పొరపాటున మత్సరం అనేది లేదండి. కానీ కొద్ది రోజుల తర్వాత పశ్చాత్తాపడింది. ప్రభువా, నా అక్క యందు నేను అసూయపడ్డాను గనుకనే నాకు సంతానం లేకుండా పోయింది, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నదో, యాకోబు తన భార్య అయిన రాహేలు కొరకు ప్రార్థన చేసినప్పుడు అదే అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, రాహేలుకు దేవుడు సంతానాన్ని ఇచ్చెను. ఆ మాట చదవండి.
దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని గర్భవతి అయి కుమారుని కని చాలు. మీరు చూడండి, ఆమెకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆమె తన జీవితంలో ఉంటున్న మత్సరాన్ని తొలగించుకున్నదో ఆ మంచి స్వభావాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించి ఆమెకు సంతాన భాగ్యాన్ని దయచేసెను. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి అని కోరుకుంటే మన జీవితాల్లో ప్రేమిని వర్లరా మునుపు మీద చెప్పినట్లుగా మత్సరము, అసూయ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పడే ఆ స్వభావం పొరపాటున ఉండకూడదండి. పొరపాటున ఉండకూడదు. ఆదికాండం 42వ అధ్యాయము 21, 22 వాక్యాలు కూడా మీరు చూడండి. అక్కడ యోసేపు, ఆదికాండం 42వ అధ్యాయము 21, 22 వాక్యాలు. అప్పుడు వారు నిశ్చయముగా మా సహోదరుని ఎడల చేసిన అపరాధమునకు శిక్ష పొందుచు ఉన్నాము. అతడు మనలను బ్రతిమలానుకొనినను మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని. చూడండి, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు కనాను దేశంలో యాకోబు యొక్క సహోదరులు ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో అధికారిగా, ఆహార సంరక్షకుడుగా యోసేపు ఉన్నాడు. యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ జరిగిన సంభవాలను బట్టి ప్రేమిని వర్లరా వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. చిన్న వయసులో ఇదిగో యోసేపుకు విరోధంగా మేము చేసిన కీడు, మత్సరం, అసూయ ఈ రోజున మా జీవితంలో ముప్పు తెచ్చిపెట్టేటట్లుగా ఉంది. మనము చేసిన కీడును ఈ రోజుల్లో దాని కీడుకు తగినట్టుగా ఇప్పుడు దుఃఖాన్ని మనం అనుభవించవలసి వస్తుంది అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రేమిని వర్లరా ఒకరిని బాధ పెడితే బాధ పెట్టిన వ్యక్తి కూడా ఒక రోజున బాధను అనుభవించవలసి వస్తూ ఉంటారు. చిన్న వయసు నుండి యోసేపును బాధ పెడుతూ వచ్చారు. చంపాలని లోతైన బావిలో పడవేశారు, కీడు చేశారు, మత్సర పడుతూ ఉన్నారు. కలలు గనేవాడా అని చెప్పి అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు. నీవు మమ్మల్ని నిలుబడి చేస్తావా అని చెప్పి విరోధంగా మాట్లాడిన వాళ్ళు సహోదరులు. కానీ చిన్న వయసులో యోసేపు కన్న కలలన్నీ కూడా ఐగుప్తు దేశానికి అధికారిగా మారిన తర్వాత అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంటే వాళ్ళ సహోదరులు వచ్చి భయపడిపోతూ ఉన్నారు. గత దినాల్లో చేసిన కీడుకు ప్రతిఫలాన్ని ఈ రోజుల్లో మేము అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు యోసేపు మాకు విరోధంగా ఏదైనా కీడు చేస్తాడేమో అని భయపడిపోతూ ఉన్నారు. కానీ యోసేపు అలా చేయలేదండి. యోసేపు గారు అంటారు, ఇదిగో సహోదరులారా, ఆనాడు మీరు నాకు చేసిన కీడు మేలుగా దేవుడు మార్చెను. హల్లెలూయా. ఆనాడు మీరు నా మీద మత్సరపడ్డారు, అసూయపడ్డారు, నాకు విరోధంగా మీరు కీడు చేసి మనసు కలిగి ఉన్నారు. కానీ ఆ అసూయ, మత్సరమే నాకు మేలుగా మారింది. మీరు కూడా వచ్చి నా నగరంలో నివాసం చేయండి అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, మత్సరపడిన సహోదరులు భయపడిపోతూ ఉన్నారు. కానీ యోసేపు తాను చిన్న వయసులో దేవుడు చూపించిన మాటల ప్రకారం అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. 12 నక్షత్రాలు, ఒక నక్షత్రము ముందు 11 నక్షత్రాలు సాగిలపడ్డట్టు ఆ మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆదికాండం 42వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. 42వ అధ్యాయం 6వ వాక్యం. యోసేపు సహోదరులు వచ్చి చూడండి, ముఖమును నేలను మోపి అతనికి వందనము చేసిరి. చూడండి, అక్కడ మీరు గమనిస్తే 42వ అధ్యాయం 6వ వాక్యంలో వాళ్ళ సహోదరులు వచ్చి తలను క్రిందికి దించుకొని నేలను మోపి నమస్కారం చేస్తూ, వందనం చేస్తూ ఉన్నారు. చిన్న వయసులో తాను కన్న కళ ఇప్పుడు నెరవేర్చబడింది. ఇంకొక మాట చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి
చూడండి, అతనికి నేలను సాగిలపడిరి. ఇక్కడ కూడా వాళ్ళు సాగిలపడవలసి వచ్చింది. చిన్న వయసులో దేవుడు చూపించిన కళలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆదికాండం 44వ అధ్యాయము 14 వాక్యాన్ని కూడా మీరు చూడండి. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఇక్కడ కూడా సాగిలపడి నమస్కారం చేశారు. ఆదికాండం 50వ అధ్యాయము 18 వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. మరియు అతని సహోదరులు పోయి, చూడండి, అతని ఎదుట సాగిలపడిరి. ఆదికాండం 50వ అధ్యాయము 17వ వాక్యానికి వచ్చేసరికి అక్కడ కూడా నీ తండ్రి ఏమనగా యోసేపుతో, మేము కీడు చేసితివి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమింపుమని అతనితో చెప్పుడనిరి. అపరాధములను క్షమించుమని. చాలు. చూడండి చివరిగా చదువుమా. ఇదిగో మేము నీకు దాసులమని. మీరు చూడండి, ఇప్పుడు చదివిన 5 రెఫరెన్స్లో వాళ్ళు మాటిమాటికి వచ్చి వాళ్ళు సాగిలపడుతూ ఉన్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. చివరికి ఇంకా ఒకవేళ మా మీద పగబెట్టుకొని మత్సరానికి ప్రతిగా, అసూయకు ప్రతిగా ఇంకా ఏమైనా ఒకవేళ కీడు చేస్తాడేమనే భయముతో తండ్రి గారు బ్రతికి ఉన్నప్పుడు సహోదరులు చేసిన తప్పిదాలు క్షమించమని నాన్నగారు చెప్పారు అని చెప్పి తప్పించుకోవటానికి చివరిగా క్షమాపణ కోరుకుంటూ నాన్నగారు ఇలా చెప్పమన్నారు, దయచేసి యోసేపు మేము చేసిన తప్పులన్నీ క్షమించయ్యా అని చెప్పి మేమందరము మీకు దాసులు మగుదుము. అప్పుడు కూడా వాళ్ళు సాగిలపడి తల వంచుకొని తగ్గించుకునే పరిస్థితికి వచ్చారండి. కనుక ఈ మాటలన్నిటిని బట్టి ప్రియమైన వారలారా, యోసేపు తన సహోదరుల మీద అసూయ మత్సరం పడలేదు, కానీ తన సహోదరులు పడ్డారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు దీవించండి. ఎదుటి వాళ్ళు మత్సరపడ్డా, ఎదుటి వాళ్ళు అసూయపడ్డా మనం మాత్రం వాటిని సహించుకొని వెళ్తూ ఉన్నామనుకోండి, ఒక రోజున మత్సరపడ్డ వాళ్ళే సిగ్గుపడిపోదురుగాక. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వాక్యములో మీరు చూస్తే అక్కడ సౌలు దావీదు మీద మత్సరపడ్డాడు. మీరు చూడండి, సౌలు దావీదు మీద మత్సరపడ్డాడు. గట్టిగా చదవండి ఎవరైనా ఒకళ్ళు. సౌలుతో మాట్లాడిన చాలించిన తర్వాత యోనాతాను హృదయం, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 18వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ఏ నాట నుండి? కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, యుద్ధంలో ఇశ్రాయేలు పక్షమై దావీదు ఫిలిష్తీయులను ఓడించి జయించినప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేశారు, దేవుణ్ణి గణపరచడానికి బదులుగా వీళ్ళను గణపరచడం ప్రారంభించారు. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసెను అనే ఆ చిన్న పాటగా పాడిన ఆ మాట వాళ్ళిద్దరి మధ్యలో విషపు చూపు, వాళ్ళిద్దరి మధ్యలో దావీదు మీద సౌలు విషపు చూపు, వెంటనే మత్సరం, వెంటనే అసూయ. మీరు గమనించండి, ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్యపు పోరు ఈ రోజుల్లో ఇంకా జరుగుతున్న ఆధిపత్య పోరును బట్టి యుద్ధాలు ఆగిపోవట్లేదు. ప్రపంచ దేశాల్లో ఎందుకు ఆధిపత్య పోరు?
ఆ యుద్ధాలు ఆగిపోవట్లేదంటే ఈ ఆధిపత్యపు పోరును బట్టి మేము చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి, మేము చెప్పినట్లుగా నువ్వు అనుసరించాలని చెప్పి ఒకరి మీద ఒకరికి మత్సరం అసూయ చేత యుద్ధాలు కూడా ఆగిపోవట్లేదు. మరి ఆనాడు సౌలు సరే అతను 10,000 మందిని శత్రువులను హతం చేశాడు, మరి ఇశ్రాయేలు ప్రజలకే మాకే కదా విజయం ఇచ్చింది అనుకొని మంచి ఆలోచనతో ఉండవచ్చు కదా. దానికి ప్రతిగా ఏం చేస్తున్నాడంటే ఇతడు గొర్రెల కాపరిగా ఉన్నవాడు 10,000 మందిని చంపేశాడు. నేను రాజు ఉండి 1000 మందిని చంపాడా? చూడండి, పొగడడం కూడా చాలా డేంజర్. ఒకరినొకరు పొగిడినప్పుడు కూడా చాలా ప్రమాదం అండి. అందుకే కన్నడలో ఒక సామెత గుర్తొస్తూ ఉంది, ಹೊಗಳಿ ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂರ ಕೇಳಿಸಬೇಡವయ్యా అని అంటారు ఒక మాట. అంటే ఒక వ్యక్తిని పొగిడి 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 పైకి తీసుకెళ్తే అక్కడి నుంచి క్రిందపడి చనిపోతాడు అని అర్థం. ముఖస్థుతి చేయకూడదు అని అంటారు. కొందరు అప్పుడప్పుడు మీరు చూడండి మోమాట లేకుండా మాట్లాడతారు. మన రోజున ఒక ఇంటికి వెళ్ళి నా సహోదరి అసలు మోమాట లేకుండా మాట్లాడేది. ఎంతటి బలవంతుడైనా సరే అతను చేసిన పనికి అదేదైనా రాంగ్ వేలో నడిపించబడదు, వెంటనే ఆమె మాట్లాడేసిద్ది అంతే. ఏమన్నా మాట్లాడి ఉంటే క్షమించండి అన్న అంటది. అలాగే ఉండాలేమ్మా, అలాగే ఉండాలా అంటాను నేను. అంటే మోమాట లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు కోపము ద్వేషము ఎదురవుతాయి. అయినా కూడా యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మోమాట లేకుండా మాట్లాడుతూ వచ్చాడు. ఆ సమయంలో చాలామంది ఈ శాస్త్రులు పరిచయులు కూడా వ్యతిరేకంగా క్రియ చేస్తూ వచ్చారు. ఈయనేంటి ఇలా మోమాట లేకుండా మాట్లాడుతున్నాడు అని. సత్యం సత్యమే, దాన్ని అబద్ధంగా మార్చలేం కదా. కాబట్టి ఆనాడు ఆ స్త్రీలు వీళ్ళిద్దరు చేసిన కార్యాన్ని బట్టి పొగడ్డం ప్రారంభిస్తే వెంటనే సౌలు ఘనహీనంగా ఎంచబడ్డాడు. కాబట్టి వెంటనే విషపు చూపు, మత్సరం, అసూయ. సరే అసూయ పడ్డాడు, మత్సరపడ్డాడు, బాగానే ఉంది. అదొక స్పిరిట్. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూడండి. మత్సరపడుట ద్వారా వెంటనే ఏం జరిగిందంటే మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవేశించుచుండగా చూడండి, దురాత్మ అతన్ని పట్టింది. ఈ మత్సరము అనేది ఒక అన్క్లీన్ స్పిరిట్. మత్సరం అనేది ఒక అన్క్లీన్ స్పిరిట్ అండి. సరే, దావీదు ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి విజయం వచ్చాడు కదా, మంచిదే కదా అని సంతోషపడవచ్చు కదా. గమనించండి, ఎన్ని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో నడిపించబడుతూ ఉన్నా, ఈ రోజుల్లో మత్సరం అనేది భయంకరంగా క్రియ జరిగిస్తూ ఉంది. వీటిని బట్టి మునుపు మీతో చెప్పినట్లుగా రిచెస్ట్ కంట్రీస్ అని పిలువబడుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. అయినా కూడా వాటిని బట్టి సంతోషపడకుండా ఒక దేశం మీద ఒకరికి మత్సరము, అసూయ వలన యుద్ధాలు ఆగిపోవట్లేదు. ఆనాడు దావీదుకు విరోధంగా మత్సరపడ్డాడు. అదొక దురాత్మ పట్టినప్పుడు సౌలు ఈటు తీసి దావీదును చంపాలని విసిరేశాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు విసిరేస్తూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు తప్పించి కాపాడుతూ ఉన్నాడు. మరి ఆ దురాత్మ పోవటానికి దావీదు గారు చేసిన ఒక పని ఏంటంటే, ప్రేమను వారలారా, వీణ చేతి పట్టుకొని వాయించగానే ఆ దురాత్మ పోయింది. అందుకే దురాత్మ పట్టిన వాళ్ళని చూడండి, యేసు రక్తం అని పాట పాడితే డ్యాన్స్ వేసింది. ఇక ప్రార్థన చేయగానే అలాగే పడిపోయి నేను ఎక్కడున్నాను అని అంటారు. దురాత్మ పాట లూసిఫర్. ప్రేమ మ్యూజిక్ అనేది ఒక లూసిఫర్కు సంబంధించింది. మ్యూజిక్ ప్రపంచ దేశాల్లో ఈ రోజుల్లో యూత్ని భయంకరంగా నాశనం చేస్తున్నది ఏంటంటే ఈ మ్యూజిక్, ఈ డీజే. వీటి వలన అదొక దురాత్మ. అందుకే చూడండి, అది లోక సంబంధమైన డీజేలుగా యూత్ని నాశనం చేసే అనుభవం ఉంటే, క్రైస్తవులుగా దేవుని ప్రజలు మనకిచ్చిన పాటలను బట్టి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దురాత్మ శక్తులు అణిచివేయబడును గాక. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యములో మీరు చూడండి. 28వ అధ్యాయం 6వ వాక్యములో సమూయేలు మొదటి గ్రంథం, ఎప్పుడైతే సౌలు
దావీదు మీద విషపు చూపు అసూయతో మచ్చరపడ్డాడో, రోజులు గడిచే కొలది ఏం జరిగిందో తెలుసునా? యెహోవా యొద్ద విచారణ చేయగా స్వప్నము ద్వారానైనను ఏమీ జవాబు రాకుండా పోయింది. ప్రేమను వర్లరా, అసూయ ద్వారా, మత్సరము ద్వారా సౌలుకు జరిగిన ఒక ఇబ్బంది, సమస్య ఏంటంటే, అతడు ఓసారి శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, శత్రువు రేపటి రోజున యుద్ధం చేయబోతున్నాము, యుద్ధంలో మాకు జయం కలుగుతుందా లేదా అని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వట్లేదండి. ఏ ఫోదును ధరించి తాను ప్రార్థిస్తూ ఉన్నాడు, నాకు ప్రార్థనకి జవాబు రావాలి అని. కానీ యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమీ జవాబు రాలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయి దురాత్మ ప్రవేశించింది. అంతకు మునుపు దేవుని ఆత్మను పొందిన వ్యక్తియే సౌలు. అందుకే రక్షించబడి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మీరు ఒకవేళ కొనసాగుతూ ఉన్నా, ఎవరి మీదనైనా మత్సరం అనే స్వభావం కలిగి ఉన్నామనుకోండి, దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ క్రియ చేస్తుంది. ఆ దురాత్మ ద్వారా ఉండటం ద్వారా ప్రార్థనకి జవాబు దొరకదు. అయితే సౌలు ఏం చేశాడో తెలిసిన, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని చెప్పి రాత్రుల్లో తాను ఆ ప్రాంతంలో ఉంటున్న కర్ణపిశాచి వాళ్ళందరినీ, మంత్ర విద్య చేసే వాళ్ళందరినీ కూడా రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దినాల్లోనే వారందరినీ ఊరి వెలుపల పంపేశాడు. ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయగా జవాబు దొరకపోయేసరికి ఒక బురకా కొని తిన్నగా ఊరి వెలుపల కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు బురకా వేసుకున్న వాళ్ళని కనిపెడతామా? కళ్ళు మాత్రమే కనబడతాయి. ఆడ మనిషిని తెలియదు, మగ మనిషిని తెలియదు. కాబట్టి శుభ్రంగా బురకా ఒకటి కొన్నాడు సంతకెళ్ళి. రాత్రుల్లో వెళ్ళిపోయి ఆ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే ఆమె తలుపు తీయగా ఆమెకు భయం వేసింది. ఎవరు నాయన నువ్వు లేడీసా జెంట్స్ అర్థం కావట్లేదు దయచేసి అని బురకా లాగంగానే సౌలు, అయ్యా రాజుగారు నీకు ఒక దండం, నన్నేమి చేయబాకు, నువ్వే కదా మమ్మల్ని అందరినీ ఊరి వెలుపల పంపించేసింది, మరి ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు నేనేం చేయాలి అని అంటే, అప్పుడు సౌలు అంటాడు, ఇదిగో చనిపోయిన సమూయేలుని మరలా నువ్వు నీ మంత్రశక్తుల ద్వారా సమాధిలో నుండి మరలా బయటికి రప్పించాలి. నేను అతని వద్ద విచారణ చేయబోతున్నాను. డబ్బు తీసుకున్నాడు. కర్ణపిశాచి మంత్రశక్తుల చేత ఆ చనిపోయిన సమూయేలుని సమాధుల్లో నుండి మరలా బయటికి రప్పించాడు. ఈ మాటను బట్టి ఈ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు ఉన్నాయి అంటే ఉన్నాయి. ఇదే ఆధారం. చనిపోయిన ఒక వ్యక్తిని మరలా తీసుకొచ్చి మంత్రశక్తుల ద్వారా, దాన్ని మెజిషియన్ అంటారు, మ్యాజిక్ అంటారు. చిన్నప్పుడు మా నాన్నగోడు చెప్పేవాళ్ళు ఉన్నాయి. కానీ ఆ మంత్రశక్తులు ఒకవేళ తిరగబడితే రక్తం గక్కి చచ్చిపోతారు అని చెప్పేవాడు చిన్నప్పుడు. ఉన్నాయి వాస్తవం. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత కూడా ఈ దయ్యాలు పట్టిన వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కూడా నేను ఒక అవగాహన వచ్చింది. నిజంగా దురాత్మలు ఉన్నాయి, ఈ మంత్రశక్తులు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి వాస్తవమే. కానీ లోకములో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఇవన్నీ ఉన్నాయి, కానీ మనలో డివైనిటీ, మనలో దైవికత్వం ఉందనుకోండి, మనలో ఒక డివైన్ పర్సన్గా, ఒక దైవికమైన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు పొరపాటున ఆ దురాత్మ శక్తులు మనకు హాని చేయవు. అందుకే మనలో ఉంటున్న చెడు స్వభావాలన్నీ ఒక్కొక్కటిగా సంవత్సరాలు గడిచే కొలది మారిపోతూ ఉండాలండి. దేవునికి ఇష్టం కాని జీవితం మనలో ఒకవేళ ఉంటే, ఇష్టం కాని అనుభవాలు ఉంటే అవన్నీ తీసివేసుకొని రోజు రోజుకి మనం క్రీస్తువలే మారాలి. ఈ మాటను బట్టి మత్సరము ద్వారా సౌలుకి, ప్రేమైన వాళ్ళ ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యములో మీరు గమనిస్తే, సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా, యెహోవా తన మాట
నెరవేర్చుచున్నాడు. నీ చేతుల నుండి రాజ్యమును తీసివేసి. ప్రేమిన వర్లరా, చనిపోయిన సమూయేలు దగ్గరకు వెళ్ళి విచారణ చేయటానికి అడిగితే అక్కడ నెగిటివ్గానే ఆన్సర్ వచ్చింది చూడండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి, కర్ణపిశాచి దగ్గరకు వాళ్ళు వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేలు జరుగుతుందా లేదా, లేకపోతే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జరగబోయి చెప్తాను అనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఎన్ని అడిగినా కూడా ఆన్సర్ నెగిటివ్గానే వచ్చిద్దని ఈ మాట ద్వారా మనం తెలుసుకుందాము గాక. పాజిటివ్ రాదండి, పాజిటివ్ ఆన్సర్ రాదు. ఈ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన సమూయేలుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే జీవించుచు ఉన్న దేవుని, జీవము కలిగిన దేవుడే నీకు జవాబు చెప్పనప్పుడు మరి నేను నీకు ఎలా జవాబు చెప్పగలను? నేను ఆల్రెడీ చనిపోయి మృతుడను. అయినా వెళ్ళిపో, రేపటి రోజున నీవు యుద్ధం చేయటానికి వెళ్తావు, నీవు నీ పిల్లలందరూ చనిపోతారని చెప్పి నెగిటివ్గానే ఆన్సర్ వచ్చింది. రాజరికం పోయింది, దురాత్మతుల్లో ప్రవేశించింది. ఆ తర్వాత దేవుడు కూడా జవాబు ఇవ్వలేకపోయాడు. చివరికి గిల్బో పర్వతమందు సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. తన కత్తి మీద తానే పడి చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ప్రేమిన వర్లరా, దావీదు మీద విషపు చూపు లేక మత్సరము లేక అసూయ, ఈ ఒక్క కారణాన్ని బట్టి తన జీవితంలో కీడును తెచ్చిపెట్టుకున్నాడు. కాబట్టి ప్రేమిన వర్లరా, ఎవరి మీద ఎదుటి వాళ్ళు మన మీద మత్సరపడ్డా అసూయపడ్డా మన మాత్రం క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు కలిగి ఉందుముగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23-24 వాక్యాల్లో కూడా మీరు చూడండి. అక్కడ కూడా దానియేలు దర్యావేషు ఏలుబడి కాలంలో అతడు ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడి గణపరచబడుతూ ఉన్నప్పుడు, తర్వాత మీరు చదువుకోనండి, మీరు నోట్ చేసుకోండి, త్వరగా నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23-24 వాక్యాల్లో దానియేలు మీద అసూయ కలిగి ఏదైనా నింద మోపాలి, ఈ దానియేలులో ఏదైనా లోపాలు కనుగొనాలి అని చెప్పి అతని మీద అసూయతో మత్సరంతో కీడు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే రాజు దగ్గర ఘనతను పొందినవాడి ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడుతూ ఉన్నాడు. ఒక హెచ్చింపు, ఘనత, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నప్పుడు కూడా ప్రేమిన వర్లరా మత్సరపడేవాళ్ళు ఉంటారు. దానియేలుకు విరోధంగా మత్సరపడ్డారు. 6వ అధ్యాయము 33-5 వాక్యాలు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. దానియేలు మీద మత్సరపడ్డ వాళ్ళు ఏం చేశారంటే దేవుని పద్ధతి యందు లోపము కనుగొనవలనని, అంటే ఈ రిలీజియస్ పర్పస్గా ఈ విషయంలో ఏదైనా ఒక లోపాలు కనిపెట్టాలి అని దానియేలు మీద వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. కానీ ఆ అధ్యాయంలో చివరి వాక్యంలో మీరు చదివితే అసూయతో మత్సరముతో సింహాల గుహలో దానియేలుని వేశారు. సింహాల గుహలో దానియేలు వేయబడ్డా కూడా సురక్షితంగా ఆయన బయటికి తీసుకొని రాబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మత్సరపడ్డవాళ్ళు, అసూయపడ్డవాళ్ళు, వారి భార్య పిల్లలందరూ కూడా సింహాల గుహలో వేయబడ్డారు. వారి ఎముకలను కొరికి పొడి చేసెను అని రాయబడి ఉంది. ప్రేమిన వర్లరా, కాబట్టి మీరు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుచూ ఉన్నప్పుడు మత్సరపడే వాళ్ళు ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు మత్సరపడ్డా మనం మాత్రం మత్సరం కలిగి ఉండకూడదు. దానియేలు తనకు విరోధంగా వచ్చిన కీడును ఎలా జయించాడు అని అంటే, సింహాల గుహలో ఉన్నప్పుడు దానియేలు అంటాడు, ఇదిగో రాజా, నేను నీ దృష్టికి దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కాబట్టి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా ప్రభు నన్ను కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక నిర్దోషమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మీద ఎంతమంది లోపాలు కనుగొనాలని, ఎంతమంది మత్సరపడినా, ఎంతమంది అసూయపడ్డా ప్రేమన వల్ల ఎవరు ఏమి చేయలేరు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మీద కూడా మత్సరపడ్డారు. ఈయనలో ఏదైనా పాపం ఉందా అని కనుగొనాలని ఏదో లోపాలు వెతుకుతూ వచ్చారు. కానీ ఆయనలో లోపాలు ఏవి కూడా లేవు కాబట్టి
అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కనుక మత్సరపడ్డ వాళ్ళే చివరికి ఇబ్బందులకు గురైపోయారు. కనుక యూదులు ఆనాడు యేసుప్రభు మీద మత్సరపడ్డారు. సొంత ప్రజలే ఆయనని సిలువకు అప్పచెప్పారు. కానీ దాని పరిణామం ఏమైందో తెలిసినా యేసుప్రభు అంటారు, యెరూషలేము పురవీధుల్లో నిలిచి కోడి తన రెక్కల చాటున రమ్మని పిలిచినట్లు మిమ్మల్ని అనేకసార్లు రమ్మని పిలిచాను, మీరు విననొల్లకు పోతిరి. ఎన్నోసార్లు దేవుడు ప్రభు చెప్పారు, కానీ యూదులు వినక సొంత ప్రజలే బరబ్బాని వదిలివేయండి, క్రీస్తుని సిలువకు వేయండి అని చెప్పి, ప్రేమను వాళ్ళరా కొంతమంది మత్సరముతో, శాస్త్రులు పరిచయులు కూడా మత్సరముతో అసూయతో సిలువకు వేశాడు. కానీ తర్వాత ఏం జరిగింది? తీతు చక్రవర్తి కాలంలో, హిట్లర్ చక్రవర్తి కాలంలో ఆ యూదులందరూ కూడా గ్యాస్ ఛాంబర్లో వేయబడి చంపబడ్డారు. చిన్న పిల్లల్ని కూడా గోడకేసి కొట్టి చంపేశారు. ఇప్పుడు కూడా హిట్లర్ మ్యూజియం యెరూషలేములో అలాగే చిత్రీకరించబడ్డాయి. ఆ వీడియోలు చూసి, ఇప్పుడు ఆ ఫోటోలు చూసి, ఇప్పుడు వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఏడ్చి బాధపడుతూ ఉన్నారు. ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని ప్రజలైన మనం మత్సరం ఉండకూడదని బైబిల్ చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యములో మీరు చూస్తే ఈ మత్సరం ద్వారా వచ్చే ఒక నష్టం ఏంటంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, ఎముకలకు కొళ్ళు. చూడండి, ఇక దీని గురించి వివరించడానికి సమయం లేదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మీరు చూస్తే, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో కూడా పౌలు గారు సంఘానికి తెలియచేస్తారు, మీ పై అధికారులకు మీరు లోబడి ఉండవలెను. పై అధికారుల మీద కూడా ఒకవేళ మత్సరపడి, పలాని ఆఫీసర్ ఇలా ఉంటున్నాడు, పలాని వ్యక్తి ఇలా ఉంటున్నాడు అని చెప్పి పై అధికారుల మీద కూడా మత్సరం చూపవద్దు. పై అధికారులకి వాళ్ళు ఎలా ఉన్నా మీరు లోబడి ఉండండి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కానీ, ఒక కంపెనీలో కానీ ఆ పై అధికారి ఉంటాడు, పలాని వ్యక్తి ఇలా ఉన్నాడు అని ఆ మధ్య ఎవరో చెప్పారు. ఆ వ్యక్తి మీదే కేసు పెట్టిందంట ఒక ఆమె. తర్వాత ప్రేమిల వల్లరా ఈమెను తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఈమె పొరపాటు చేసింది అని. అలాంటి కేసులు ఎన్నో కనబడతాయి. కానీ పై అధికారులకు మీరు లోబడి ఉండండి. లోకములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వాక్యాల్లో కూడా మీరు చూస్తే, సంఘంలో పౌలు గారు తెలియచేస్తున్నారు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా అనే మాట పౌలు గారు సంఘంతో చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు. పాలుతోని మిమ్మల్ని పెంచితిని కానీ మీరు ఇంకనూ శరీర సంబంధులు ఉండటం వలన ఇప్పుడున్న మీరు బలహీనులై ఉన్నారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు కారా. ప్రేమల వల్ల సంఘానికి పౌలు గారు తేటగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రారంభ దశలో అంటే మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో, రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో మీరు మొదట పాలుతో పోషింపబడుతూ వచ్చారు, అంటే వాక్యముతో పోషింపబడుతూ వచ్చారు. పాలు అంటే దేవుని యొక్క వాక్యం. అలాంటి సమయంలో మీరు స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేని సమయంలో మత్సరము, కలహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, మాట్లాడడం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు బలమైన ఆహారం తింటూ ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొలది ఒక 10, 20, 30 సంవత్సరాల విశ్వాసి అంటే స్పిరిచువల్ స్టాండర్డ్ ఎంతగా ఉండాలి అని అంటే ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఆ మాటలను బట్టి పౌలు గారు చెప్తూ ఉన్నారు, వాళ్ళు 20, 30 సంవత్సరాలు వాళ్ళు సంఘ సహవాసంలో సీనియారిటీ కలిగి ఉన్నా మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా. కాబట్టి సంఘములో కూడా ఒకరి మీద ఒకరికి అసూయ, మత్సరము ఇవి ఉండకూడదు అని పౌలు గారు ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఎందుకంటే ఒకవేళ అట్టి స్వభావాలతో
కొనసాగితే ప్రభు రాకడలో ఎత్తబడలేరు. అందుకే మీరు చూడండి, బయట ఏదో వేరే విధంగా మాట్లాడట్లేదు, బయట సంఘాలు మీరు గమనిస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ, మత్సరము, వీటి వలన ఎలక్షన్లు పెట్టి, కలెక్షన్లు పెట్టి ఎన్నెన్నో కార్యక్రమాలు, చివరికి గొడవలు అవుతాయి. ఆ తర్వాత సంఘాలు 2-3గా మారిపోతాయి. కారణం ఏంటంటే మత్సరం. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు మందిరానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అంటే, నేను పలాని సిఎస్ఐ చర్చి నుండి వచ్చాను. ఎందుకు వచ్చారు అని అంటే, నన్ను అక్కడ ట్రెజరీగా పెట్టారు, తీసేశారు, అందుకే చర్చి మానేసి ఇక్కడికి వచ్చాను అంటాడు. మరి నేను ట్రెజరీ పోస్ట్ ఇవ్వలేను కదా అన్నా. అదేం కాదులే పాస్టర్ గారు, అదేం కాదులే, అక్కడ నాకు పెత్తనం ఇవ్వలేదు, అందుకే నేను మానుకున్నాను అని అంటాడు. ప్రేమను వర్లరా, ఇలా ఈ లోక సంబంధమైన వాటికి కొరకు ప్రాకులాడి చాలామంది ఆత్మీయతను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక సంఘములో పౌలు గారు అంటారు, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు ఇంకనూ శరీర సంబంధమైన మనుషులు కారా? శరీర సంబంధమైన మనుషులైతే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు విడవబడతారు. కొలొస్సీయులకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వాక్యాల్లో, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అక్కడ శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ కార్యాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారి అయితే, ఆ వరాన్ని పొందిన వాళ్ళే అయితే, వాళ్ళు ఆత్మానుసారమైన మనుషులుగా ఉంటారు, కలహాలు, అసూయలు ఉండవు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అక్కడ సమీపిస్తుంది. నాయన, మీ అభిషేకం, కృప గల ఆత్మ మీరు నాకు దయచేయండి అని అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది నాయన, మీలాంటి స్వభావం నాలో రావాలి, నీ రూపము నాలో రావాలి, మీ వలె నేను మారాలి యేసయ్యా, సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఎంతోమంది మత్సరము చేత, అయితే బైబిల్ చెప్తుంది ప్రేమ మత్సరపడదు. పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఒక్కసారి క్రీస్తు మన మీద చూపించిన ఆ ప్రేమను ఒక్కసారి తలంచండి. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆయన మత్సరం లేనివాడుగా, కీడును సహించిన వాడే కానీ ఎవరికి విరోధంగా క్రియ చేసిన వాళ్ళు కాదు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీలాంటి మనసు నాకు దయచేయండి. ప్రేమ మత్సరపడదు. లోకస్తులు మత్సరపడుతూ ఉన్నారు, దానికి తగిన శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. బైబిల్లో ఎంతోమంది భక్తులు అని పిలువబడ్డ వాళ్ళు మత్సరపడటం ద్వారా వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటూ వచ్చారు. కొంతమంది మరణించారు. అట్టి పరిస్థితి మాకు రాకూడదు నాయన. పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా? ప్రభు, ఆత్మానుసారమైన వ్యక్తిగా నేను మారాలి యేసయ్యా. ఆత్మ ఫలాలు నాలో మీరు ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు నన్ను బలపరచండి అని ఓ తీర్మానంతో అందరూ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. రేపటి ఆరాధనని ప్రభు దీవెనకరంగా జరిపించినట్లుగా స్తోత్రాలు చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం.